నమస్కారం అండి. ఐమ్ డాక్టర్ నిఖిత, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపీ హాస్పిటల్‌లో. ఈరోజు మనం హిస్ట్రోస్కోపీ అనేది ప్రొసీజర్ గురించి మాట్లాడుకుందాము. హిస్ట్రోస్కోపీ అనేది మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్. అంటే కోత లేకుండా, కడుపు మీద ఎటువంటి కోత లేకుండా ముఖద్వారం నుంచే గర్భసంచిలోకి పంపించే చిన్న కెమెరా. 3 mm కెమెరా. చాలా సన్నగా ఉంటది. ఇంకా ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీ అని కూడా అంటామన్నమాట దీన్ని. సో, ఈ హిస్ట్రోస్కోపీ అనేది ఎటువంటి పేషెంట్స్‌కి చేస్తామంటే, ఇప్పుడు ఇన్‌ఫర్టిలిటీ ఆర్ సబ్‌ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడం లేదు. అంటే ఎందుకు రావడం లేదు? గర్భసంచిలో ఏమన్నా పొరలాగుందా? అంటే యుట్రైన్ సెప్టమ్ ఆర్ ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ అయ్యాయా? ట్యూబ్స్ ఓపెన్ అవ్వట్లేదా? అంటే అండం రిలీజ్ అవ్వదన్నమాట ట్యూబ్స్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల. అదేమన్నా ప్రాబ్లమ్ ఉందా అని కెమెరా పెట్టి చూడడము. అండ్ ఊరికే అబార్షన్స్, రికరెంట్ మిస్‌క్యారేజెస్, రికరెంట్ అబార్షన్స్ అవ్వడం ఎందుకు అవుతున్నాయి? సో, ఇందాక అనుకున్నట్టే గర్భసంచిలో ఏమన్నా గోడ అంటే పొరలాగా ఫార్మ్ అవ్వడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు. ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ అయ్యి ఓపెన్ అవ్వకపోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో, ట్యూబల్ బ్లాక్స్, యుట్రైన్ సెప్టమ్స్, రికరెంట్ మిస్‌క్యారేజెస్. సో, దీనికి మనము ఈ కెమెరా ముఖద్వారం నుంచి పంపించి ఆ చిన్న కెమెరా ద్వారా గర్భసంచిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. సో, పలానా ప్రాబ్లమ్‌కి దానికి మనము ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. ఇదే హిస్ట్రోస్కోపీతోనే ఒక అర్ధగంట ప్రొసీజర్, అర్ధగంట 15 నిమిషాల నుంచి అర్ధగంట ప్రొసీజర్. ఏదైనా పొర ఉన్నా తీసేయొచ్చు, ట్యూబ్స్ బ్లాక్ అయినా అవి కూడా రిలీజ్ చేయొచ్చు. ఇంకా కొంతమంది 40+ ఇయర్స్ మహిళలకి గర్భస్రావం అవుతుందన్నమాట. గర్భసంచి నుంచి రక్తస్రావం అవడం, యుట్రైన్ బ్లీడింగ్, అబ్నార్మల్ యుట్రైన్ బ్లీడింగ్ అంటాం. సో, ఇది ఎందుకు అవుతుంది? గర్భసంచిలో ఏమైనా గడ్డ ఉందా? ముఖద్వారం దగ్గర ఏమైనా గడ్డ ఉందా? అంటే పాలిప్స్, సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సో, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఈ హిస్ట్రోస్కోపీ అనేది ఈ కెమెరా ఇన్స్ట్రుమెంట్ లోపలికి పంపించి సో సేమ్ దీని ద్వారానే తీసేయొచ్చు. ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారానే తీసేయొచ్చు. సో, ఈ రెండిటికి ఎటువంటి పొట్ట మీద కోత ఉండదు. సో, ఈ 2 ప్రాబ్లమ్స్ కి చాలా ఈజీగా త్వరగా రికవరీ ఉంటుంది. పేషెంట్ అదే రోజు ఆర్ నెక్స్ట్ డే మార్నింగే డిశ్చార్జ్ అయిపోవచ్చు. అండ్ ఇంకొక కండిషన్, కొంతమందికి గర్భం రాకుండా ఉండడానికి కాపర్ టీ అని పెడతాము. సో, అది గర్భసంచిలో ట్యూబ్స్ కి అతుక్కునేటట్టు పెడతామన్నమాట. అదేమన్నా జారిపోయినా, అది కరెక్ట్ పొజిషన్ లో లేకపోయినా కూడా ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా చూసి ఇక్కడ ఏమైనా జరిగిందా అనేది చూసి అది కూడా రిమూవ్ చేయొచ్చు. సో, ఈ ప్రాబ్లమ్స్ కి, ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇన్ఫర్టిలిటీకి, అబ్నార్మల్ యుట్రైన్ బ్లీడింగ్, గర్భసంచి నుంచి రక్తస్రావం అవడానికి ఈ ప్రొసీజర్ చాలా హెల్ప్ అవుతుంది. ఇది మా రాజశేఖర్ రెడ్డి హాస్పిటల్లో చేస్తాము. రికవరీ బాగుంటుంది. సో, ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్లో సంప్రదించొచ్చు. థ్యాంక్ యూ.